ఇక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చిన సురేష్ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సో ఇటు ఒకసారి మీ రియాక్షన్ ద్వారా పక్కనే ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. జూమ్ వస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1+1 ఆఫర్ లాగా. రైట్. సో ఈ ప్రోడక్ట్స్ అందరూ వాడుతున్నారా? వాడుతున్నట్టయితే ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి. నేనైతే వాడుతున్నాను, మీరు వాడుతున్నారా? మనిషికి వచ్చిన సహజమైన గుణం భగవంతుడు ఇచ్చింది ఏంటంటే మనకు జరిగిన మంచిని పక్కన వాళ్ళకి చెప్పాలనుకోవడం మనిషికి ఇచ్చినటువంటి సహజ గుణం. వేరే ఏ జీవికి ఇవ్వలేదు, మనిషికి ఇచ్చాడు అది. కానీ అది చెప్పేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సక్సెస్ కావాలంటే ఒక సీక్రెట్ ఉంది. మీరందరూ తంబిస్తే చెప్తా అసలు సీక్రెట్. ఒకసారి మీరు రియాక్షన్ ఇస్తే చెప్తాను. ఈ సీక్రెట్ కనుక పట్టుకుంటే ఖచ్చితంగా మనకు హెల్త్ వస్తుంది. తర్వాత నెమ్మదిగా వెల్త్ కూడా. అంటే ఒకటే ఒక సీక్రెట్, అన్నిటికంటే బేసిక్ సీక్రెట్. దీన్ని కనుక కరెక్ట్గా పాటిస్తే మనం జూమ్లో ఎంటర్ అయినామంటే వీడియో ఆన్ చేసుకోవడమే సీక్రెట్. ఇది చాలా సింపుల్ గానే దీన్ని పట్టించుకోండి. మనిషికి సహజ సింపుల్ విషయాలనే మొత్తం ఉంటుంది. కానీ మనిషి సింపుల్ విషయాలతోటి. సో నీవు ఇప్పుడు అమెరికాకి వెళ్ళొస్తావు 5 నిమిషాలు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. వెళ్ళి రావచ్చు మనసుతో పాటు. లేదు వెళ్ళడానికి 20 రోజులు 10 లక్షలు ఖర్చు అవుతుందంటే దాన్నే మనిషి ఎక్కువగా తీసుకుంటాడు. మనిషి యొక్క సహజం. వీడియో ఆన్ చేసుకోవడమే సక్సెస్ సీక్రెట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత మంచి ప్రోడక్ట్స్ మనకు వేరే వాళ్ళకి చెప్పాలి, అందరికి ఆరోగ్యం ఇవ్వాలని ఉంటుంది. కానీ దాంట్లో కొన్ని మనం జాగ్రత్తలు పాటించినట్టయితే మనం అందరి ఆరోగ్యానికి కారణం అవుతాం. ఎవరో అందరూ? మన బంధువులు, మన మిత్రులు, మన ఫ్రెండ్స్. ఇంకెవరు ఉంటారు? మన చుట్టుపక్కల వాళ్ళు. మొట్టమొదటి జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఎవరికైనా చెప్పాలి, వాళ్ళు గుర్తు రాగానే మనం పేరు రాసి పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. మనం ఎవరికైనా మనం ఈ ప్రోడక్ట్ వినగానే ఇప్పుడు ఎవరో సయాటికా అని చెప్పారు మేడం, శ్రీరంగ సార్ షుగర్ అని చెప్పారు, తర్వాత శ్రీకాంత్ గారు వచ్చేసి తొంటి నొప్పి రీప్లేస్మెంట్ అని చెప్పారు. ఈ దీనికి సంబంధించిన వాళ్ళు మన బంధువుల్లోనో మన మిత్రుల్లోనో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు. మనం వెంటనే కాల్ చేయాలనుకుంటాం. కాదు, వాళ్ళ పేరు రాసి పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. పేర్లు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్. గుర్తు రాగానే మనకు ప్రజెంటేషన్ విన్నా కానీ, లేదంటే ఎవరో ఒకరు మనం సంభాషణలో మా వాళ్ళకి ఇది బాగాలేదండి, మా వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉందండి, హాస్పిటల్కి వెళ్ళాలండి, సో మేము ఆ ఊరికి వెళ్ళొస్తున్నాం, ఈ ఊరికి వెళ్ళొస్తున్నాం, అయ్యో వీళ్ళకి చెప్పాలి, మనకి ప్రొడక్ట్స్ చెప్పాలి. సో అని మనకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే ఒక రెండు నిమిషాలు ఆగి వాళ్ళ పేర్లు రాసుకోవాలి. పేరు రాసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనం ఎవరికి చెప్పాలన్నా తీసుకోవడం, ఎవరి గురించి అయినా కానీ ఈ 3 పాయింట్లు చెక్ చేయాలి. వీళ్ళు ఎక్కువగా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా? ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ఎక్కువగా టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏమైనా వాడుతున్నారా? ఫస్ట్ వన్ మనం నోట్ చేసుకోవాల్సింది. లేకపోతే అప్పుడప్పుడైనా ఏమైనా మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడుతున్నారా? రెండో పాయింట్. ఫస్ట్ ఏమో ఫ్రీక్వెంట్గా టాబ్లెట్లు కానీ మెడిసిన్స్ కానీ ఎక్కువగా వాడుతున్నారు, రెగ్యులర్గా వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా మనం చెప్పడానికి అవకాశం. రెండు, తరచుగా డే బై డేనో 2 డేస్కి ఒకసారో వీక్లీ వన్సో అట్లా ఏమైనా మెడిసిన్స్ కానీ సో హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏమంటారంటే నేను ట్యాబ్లెట్ వాడుతున్నా, నా షుగర్ నార్మల్ ఉంది. ఎంత ఉంది ట్యాబ్లెట్? 1000 mg. 1500 mg చేస్తే నీకు 60 కనపడుతుంది షుగర్. కానీ ఆ ట్యాబ్లెట్ డోసేజ్ అంత ఎఫెక్టివ్ కనపడుతుంది. అందరు నార్మల్ అంటారు. ఎట్లా నార్మల్? ఏ ట్యాబ్లెట్ వాడకపోతే ఇప్పుడు లక్ష్మీదేవి మేడం స్పెక్స్ పెట్టింది, నేను స్పెక్స్ పెట్టుకున్నాను, నా కంటి చూపు కరెక్ట్ ఉందంటే కరెక్టా? కాదు. ఆ స్పెక్స్ తీసేసి కంటి చూపు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఎప్పుడైనా కానీ మెడిసిన్ లేకుండా మన వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఉంటే కరెక్ట్. రెండోది ఏంది? తరచుగానైనా ట్యాబ్లెట్ గురించి వాళ్ళు ఏమైనా వాడుతున్నారా? ఇక మూడోది, వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం గురించి తపన చెందుతున్నారా? కొంతమంది ఏమంటారు, బాగా వాటర్ తాగాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, కొంచెం వాకింగ్ చేయాలని వాళ్ళు చేస్తూ పిల్లలకు చెప్తుంటారు, వేరే వాళ్ళకి చెప్తుంటారు, ఎర్లీగా భోజనం చేయాలి. వివాహకు సంబంధం లేకపోయినా సరే, అంటే ప్రివెన్షన్ పర్పస్లో వాళ్ళు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఈ 3 వ్యక్తుల వాళ్ళనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 చేసిన తర్వాత మనం
నెక్స్ట్ ఏం చేయాలంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనమే సందర్భం తీసుకోవాలి. హెల్త్ గురించి డిస్కషన్లకు రావాలి. సో ఈ ట్యాబ్లెట్ వాడే వాళ్ళు ఉంటే ఇంతకాలం నుంచి వాడుతున్నారు కదా, ఈ ట్యాబ్లెట్ల నుంచి మనకి ఏమైనా బెనిఫిట్ ఏమైనా ఉందా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా, మరి దీని నుంచి ఎట్లా బయట పెడతారని మనమే ఒక టాపిక్ తీయాలి. ప్రివెన్షన్ గురించి బాగా రోజు లేచి యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, లేదంటే ఇంకా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. ఓకే, దీనివల్ల సో మనకు మంచి ఫుడ్ ఏమైనా అందుతుంది అంటే ఏదో ఒక టాపిక్ మనమే తీసుకోవాలి. మనమే సందర్భాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళతో డిస్కషన్ పెట్టాలి. ఫోన్లో కానీ యాంటీ యాక్సిడెంట్స్ గురించి తెలుసుకోండి, తర్వాత ఎక్సెస్ గ్లూకోజ్ గురించి తెలుసుకోమని చెప్పి మనమే సందర్భాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆరోగ్యం గురించి వినమని చెప్పాలి. మన దగ్గర వాళ్ళు అయితే గట్టిగా చెప్పినా తప్పులేదు. మన దగ్గర వాళ్ళు అయితే గట్టిగా చెప్పినా నా మాట విను, నువ్వు ఒకసారి ఇది వినాలి, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో కాస్ట్లీ ఏంటంటే ఆరోగ్యమే, వెరీ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఆరోగ్యం. దీన్ని మనం తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం సజెషన్, దీని గురించి సజెషన్ చేస్తాం. సో యాంటీ యాక్సిడెంట్స్ గురించి కానీ ఫోర్త్ వన్. ఇక ఫిఫ్త్ వన్, వాళ్ళు సపోజ్ ప్రజెంటేషన్ విన్నా కానీ మన కస్టమర్ అయినా కానీ ప్రజెంటేషన్ విన్నారు, గంగాభవన్ మేడం ప్రజెంటేషన్ విన్నది బాగుంది సార్ అని చెప్పింది, లేకపోతే ఇంకెవరో ప్రజెంటేషన్ విన్నారు బాగుందని చెప్పారు, ప్రోడక్ట్ తర్వాత తీసుకుంటాను అన్నారు అనుకోండి. మనం ప్రోడక్ట్ వాడే వాళ్ళనైతే సో మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్రెండ్స్కు అవగాహన కల్పించే అవకాశం నాకు ఇవ్వని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎవరు రిక్వెస్ట్ చేసుకోవాలి? నా నేమ్ లిస్ట్లో గంగా భవన్ మేడం ఉంటే నేనే రిక్వెస్ట్ చేసుకోవాలి. ఐ హావ్ టు రిక్వెస్ట్ గంగా భవన్ మేడం, మేడం మీకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, సో మీకు నా ప్రజెంటేషన్ నచ్చింది, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ దీని అవగాహన కల్పించడానికి నాకు అవకాశం కల్పించడం, మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఏం చేయాలి, టక్కున గుర్తుకు రాగానే వెంటనే మనం ఫోన్ తీయకుండా పేరు రాసుకోవడం. రెండోది ఐడెంటిఫై చేయడం, వల్ల అవసరం ఏముంది, ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడుతున్నారా, తరచుగా వాడుతున్నారా, ఆరోగ్యం మీద ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి మనమే సందర్భం తీసుకొని ఆరోగ్యం గురించి చెప్పాలి. ఫోర్త్ వన్ ప్రజెంటేషన్ ఇప్పించాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ లీడ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు. ఫైనల్ ఎండ్ కార్డ్ ఎట్లా ఉండాలంటే మీరు తరచుగా మా ప్రోగ్రామ్స్కి రండి. 2:30 మా వెల్నెస్ బాస్కెట్ నడుస్తుంది, ఈవినింగ్ విఓపి కూడా జరుగుతుంది. ఇంకా మీకు మానసిక పరంగా చాలా ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు ఉందనుకోండి, 5 గంటలకే లేస్తానంటే మీరు హాఫ్ అవర్ మీటింగ్ కూడా రండి అని చెప్పి వాళ్ళ సందర్భాన్ని బట్టి ఫైనల్గా ఈ రిక్వెస్ట్ తోటి మనం దాన్ని ఎప్పుడు కూడా మనం ఎండ్ కార్డ్ చేయాలి. ఈ 5 జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ముందుకెళ్ళొచ్చు. ఈ పాయింట్స్ రాసుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు, రాసుకున్న వాళ్ళు మళ్ళీ అయినా రాసుకోండి. ఈ 5 పాయింట్లు పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకు అందరికి ఆరోగ్యం ఏమనుకుంటుంటే ఇన్కమ్ అనేది వేరే వాళ్ళకు ఆరోగ్యం ఇస్తూ వస్తుంది, వేరే వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తూ వస్తుంది. కాబట్టి మనం గమనించుకొని ఈ 5 పాయింట్స్ మనం చక్కగా ఫాలో అవుతున్నట్టయితే ఖచ్చితంగా మనకు వేరే వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది, మనకు ఆదాయం కూడా వస్తుంది, చక్కటి టీం కూడా వచ్చే అవకాశాలు, మూడో ప్లేస్గా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ పాయింట్స్ ఎక్కడైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, ఎక్కడైనా జాగ్రత్త తీసుకోవాలి, ఇక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కరెక్ట్గా పాటించుకొని మనందరం కూడా సక్సెస్ అవుదాం. సో మనకు జరగబోయేటువంటి నెక్స్ట్ మే 25th ఉన్నటువంటి ప్రోగ్రామ్కు మనందరం కూడా డిజి రాక్ స్టార్ అవుదాం. మనందరం కూడా ఈ జాగ్రత్తలు పాటించి మేలో డిజి రాక్ స్టార్ అయ్యి స్పెషల్ గిఫ్ట్ మన మెంటర్ చేతి మీదుగా మనం తీసుకున్నాం. స్పెషల్ గిఫ్ట్ మే 25వ తారీఖు రోజు హైదరాబాద్లో వండర్ఫుల్ ప్రోగ్రామ్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి మీరే చీఫ్ గెస్ట్లు, అందరూ ఎవరైతే డిజి రాక్ స్టార్ అవుతారో వాళ్ళే చీఫ్ గెస్ట్, వాళ్ళకి చక్కటి సో మెమోంటో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా 2 రోజులు ఉంది, ఈ 2 రోజుల నుంచి మనం ప్రజెంటేషన్ మొదలుపెట్టి సో ఎస్ కాబట్టి మే మే 25వ తారీఖు, ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, ఈ రోజు రేపు 25వ తారీఖు, ఫస్ట్లో మేలో ఎవరైతే డిజి రాక్ స్టార్ అవుతారో, ఏప్రిల్ అయిన వాళ్ళకు కూడా ఉంటుంది, మేలో అయిన వాళ్ళకు కూడా ఉంటుంది. మే అయిన వాళ్ళకి బ్రాండ్ న్యూ కదా సార్? ఎస్ సార్. కాబట్టి అందరూ కూడా గమనించుకొని ఈ 5 పాయింట్లు వెరీ 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కీనోట్ స్పీకర్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పే మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అంటే ఇప్పుడు మన ప్రొడక్ట్ గురించి చెప్పేప్పుడు సురేష్ సార్ ఎంత క్లారిటీ ఇచ్చారో దాన్ని నోటెడ్ చేసేసుకోవాలి, ఏం పాయింట్స్ ఏంటి అని. మనం ఎందుకంటే రేపు పొద్దున వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పాయింట్స్ చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి. మన యాంటీ ఆక్సిడెంట్ ఉంది, ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అనేది. అట్లా ఇప్పుడు కీనోట్ స్పీకర్ మనకి ఏంటి 5 పంచభూతాలు 5 పాయింట్స్ క్లారిటీ ఇచ్చారు కదా.
మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరి దగ్గర మనం వెళ్ళి ఎవరితో మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఆ యొక్క 5 పాయింట్లు ఎవరు ఎక్కువ వాడుతున్నారు, ఎన్ని టాబ్లెట్స్ ఎవరు ఎక్కువ తీసుకు అవి కూడా రాసుకుంటుండాలి. మిమ్మల్ని మన ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఎంత ఉపయోగం అంటే లైఫ్ లో అది రేపొద్దున మీరు మాలాగా ర్యాంక్స్ రావాలి అంటే, మీరు మాలాగా అచీవర్స్ కావాలంటే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, చక్కగా రాసుకోండి. అది ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో 100% యూజ్ అవుతుంది. మీరు